4వ క్వశ్చన్, హిందువుల పట్ల విద్యాపరమైన వివక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద హిందూ పాఠశాలలు 25% సీట్లు మైనార్టీలకు కేటాయించాలి. కానీ ముస్లిం క్రిస్టియన్ సంస్థలకు అలాంటి బాధ్యత ఏం లేదు. ఇలాంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల వేలాది హిందూ పాఠశాలలు మూతపట్టాయి. గత్యంతరం లేక హిందూ విద్యార్థులు నాన్ హిందూ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటున్నారు. ఇటువంటి యాక్ట్స్ ద్వారా మత మార్పులను ప్రోత్సహిస్తున్నట్టు కాదా? సుప్రీంకోర్టు ఇలాంటి ఏకపక్ష చట్టాల్ని ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నది? ఆనంద్ రంగనాథన్ 9 ప్రశ్నల్లో మనం 4 అయిపోయినాయి. 5వ దానికి వద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ద్వంద్వ నీతి గురించి. ఫ్రీ స్పీచ్ హిపోక్రసీ ఎందుకు? హిందువులు ఏదైనా మాట్లాడితే అది హేట్ స్పీచ్ అనేస్తారు. అదే ఇతరులు ఏదైనా మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా మారిపోతుంది. ముస్లింల మత గ్రంథాలైన హదీత్ల నుంచి నూపూర్ శర్మ కోట్ చేసే కోడ్ దాకా అన్ని హేట్ స్పీచ్గానే పరిగణించింది. కానీ ఎంకే స్టాలిన్ ఇతర నాయకులు సనాతన ధర్మం ఓ రోగం అంటూ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం యథావిధిగా మౌనంగా ఉండిపోయింది. ఇదేనా న్యాయం అంటే?